మహి వెళ్ళగానే మను మెదడు నిండా మళ్ళీ ఫనీ ఆలోచనలే. ఏడాది వెంట పడితే అప్పుడు అతని లవ్ని యాక్సెప్ట్ చేసింది. ఈ 3 ఏళ్లలో ఫనీని లవ్ చేసి తప్పు చేశానా అని అనుకోవడానికి ఒక్క రీజన్ కూడా వదలలేదు. అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు. తనకి ఇష్టమైన పువ్వు దగ్గర నుంచి ఇష్టమైన ఫుడ్ వరకు అన్నిటి మీద కేర్ చూపించి తన మనసంతా నిండిపోయాడు. ఫనీ ప్లీజ్ కమ్ బ్యాక్ అని మళ్ళీ గుండెలు అవిసేలా ఏడుస్తూ కూర్చుంది. ఇప్పుడు ఫనీ వచ్చినా తనకి నేనేమవుతాను అనే ప్రశ్న రాగానే తన జీవితం హెల్ లాగా కనిపించడం మొదలయ్యింది. ఈ మానసిక సంఘర్షణలో టైం ఎంత అయిందో కూడా తెలియలేదు. డోర్ కొట్టిన సౌండ్ విని కళ్ళు తుడుచుకుని వెళ్ళి డోర్ తీసింది మను. మేడం, పెద్ద మేడం గారు భోజనం చేయడానికి రమ్మన్నారు అని సర్వెంట్ పిలవడంతో ఆకలి లేకపోయినా అత్తగారిని బాధ పెట్టడం ఇష్టం లేక వస్తున్నానని చెప్పు అని అనింది మను. ఆమె తల ఆడించి వెళ్ళగానే వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని కిందకి వెళ్ళింది. తను వెళ్ళే వరకు తినకుండా అలాగే కూర్చున్న అత్తగారిని చూసి వెళ్ళి పక్కన కూర్చుంది. అనుకోకుండా ఇలా అయ్యిందే అని ఒక బాధ. కొన్ని బాధల్లో ఆవిడ కూడా ఎంత నలిగిపోతుందో మనుకి అర్థమవుతున్నా తన బాధలో ఆమెను ఓదార్చే స్థితిలో లేక మౌనంగా ఉండిపోయింది. చివరికి ఆవిడే నోరు తెరిచి, మను, నీకు జరిగిన అన్యాయాన్ని నేను మార్చలేను. నా కొడుకు తప్పు చేశాడు. దానికి శిక్షను నువ్వు నా మహీకి వేయకు తల్లి. వాడు షాక్లో ఉన్నాడు. అందుకే అలా కోపంగా మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా నా మహీ ఇలా ఉండడు. ఇప్పుడు మీరిద్దరూ ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేసే కండిషన్లో లేరని నాకు తెలుసు. నీ మనసుకి అయిన గాయం చల్లారేలోపు మహీ కూడా తన షాక్ నుంచి తేరుకుంటాడు. ఇప్పుడు నీ దగ్గర టైం ఉంది. కాస్త మనసు కుదుట పడ్డాక నిదానంగా ఆలోచించు. నువ్వు గతాన్ని మార్చలేవు. ప్రస్తుతం మాత్రమే నీ చేతిలో ఉంది. గతంలో జీవిస్తూ ప్రజెంట్ను పాడు చేసుకోకు. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, మహి భార్యవి. ఈ విషయం గుర్తుపెట్టుకొని నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకో. నిదానంగా మహీకి నీ మనసులో స్థానం ఇవ్వు. ఇక్కడి నుంచి ఫనీని తీసేయి అంటూ ఆవిడ ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏడుస్తూ, భగవంతుడా, ఎందుకు నా మీద ఇంత కక్ష? నా నోటితో ఇవన్నీ ఎందుకు చెప్పేస్తున్నావు? ఒక బిడ్డని మర్చిపోయి ఇంకో బిడ్డని బలవంతంగా ప్రేమించమని చెప్పాల్సిన దుస్థితి తీసుకొచ్చావు. ఈ బాధ పగవాళ్ళకి కూడా వద్దు అని అంటూ పెద్దగా ఏడ్చింది భాగ్య. మను కళ్ళల్లో నుంచి కన్నీటి వరద తప్ప వేరే మాట లేదు. రాత్రి డిన్నర్ టైంకి మహి కూడా ఇంటికి రాలేదు. 11 గంటలు అవుతుండగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి వచ్చాడు. భోజనం చేయకుండా పడుకుంటూ నాకు బెడ్ షేర్ చేసుకునే అలవాటు లేదని గట్టిగా చెప్పడంతో మను మాట్లాడకుండా బ్లాంకెట్ తీసుకుని సోఫాలో పడుకుంది. లైట్ ఆఫ్ చేసి పడుకున్నారే కానీ ఇద్దరు నిద్రపోలేదు. ఒక్క రోజులో లైఫ్ ఎలా టర్న్ అయిపోయిందో తలుచుకొని వాళ్ళ పరిస్థితిని వాళ్ళే తిట్టుకుంటూ పడుకున్నారు. పొద్దున్నే మను లేచేసరికి మహి బెడ్ మీద లేకపోవడంతో తను లేచి బ్లాంకెట్ మడత పెట్టి మహి బెడ్ని కూడా సర్ది స్నానానికి వెళ్ళి రెడీ అవ్వగానే సర్వెంట్ వచ్చి బ్రేక్ఫాస్ట్కి పిలిచింది. మను కిందకి వెళ్ళబోతుండగా మహి పైకి వస్తూ మెట్ల మీద ఎదురుపడ్డారు. జాగింగ్కి వెళ్ళినట్లున్నాడు. ఒళ్ళంతా చెమటలు కక్కుతున్నాడు. అలా ఒక చూపు చూసేసరికి మహి కూడా తన వైపు చూడటంతో వెంటనే మను తల పక్కకి తిప్పేసుకుంది. ఇద్దరూ ఒకేసారి ఒకే వైపుకి తప్పుకోవడంతో 2 సెకండ్లు ఆగి మళ్ళీ ఒకేసారి ఒకే వైపుకి కదిలారు. దానితో ఆగమన్నట్లుగా చెయ్యి ఎత్తి సైగ చేసి మనుని పక్కకి జరిపి తను పైకి వెళ్ళిపోయాడు మహి. మహి అంత దగ్గరగా ఉండేసరికి మనుకి టెన్షన్ వచ్చేసింది. లైట్గా భయం కూడా వేసేసరికి వణుకు కూడా వచ్చేసింది. కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగానే మహి కిందకు వచ్చి తన లగేజ్ కార్లో పెట్టుకోమని సర్వెంట్కి చెప్పడంతో అతను పైకి వెళ్ళాడు. రాజేంద్ర కొడుకు వైపు చూసి, అంటే షిఫ్ట్ అవుతున్నావన్నమాట అని అడిగాడు. హా డాడ్ అని అన్నాడు మహి. గుడ్, వచ్చి బ్రేక్ఫాస్ట్ చెయ్యి.
ఖాళీ కడుపుతో ఉంటే బ్రెయిన్ కూడా పని చేయదు అని అన్నాడు రాజేంద్ర. రా మహి, కలిసి ఉండే ఛాన్స్ ఎటూ లేదు, కలిసి బ్రేక్ఫాస్ట్ కన్నా చేద్దాం అని తల్లి పిలవడంతో ఆమెను చూసి కాదనలేక వెళ్ళి కూర్చున్నాడు మహి. సర్వెంట్ మను మహిళ లగేజ్ తీసుకువెళ్ళి కారులో పెట్టాడు. మను అత్తమామల కాళ్ళకు దండం పెట్టింది. రాజేంద్ర కోడలి తల మీద చెయ్యి వేసి నిమిరి పైకి లేపి, మీ నాన్న ఒక్కడే కాదు, ఇక్కడ కూడా నీకు ఇంకో నాన్న ఉన్నాడు. జరిగిన దాన్ని నేను మార్చలేను, కానీ నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకు మను. నేరుగా మన ఇంటికి వచ్చే, ఇది నీ ఇల్లు అని చెప్పి ప్రేమగా చెంప మీద చెయ్యి వేశాడు. ఆయన అంత ప్రేమగా మాట్లాడేసరికి మను చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆయన మను చుట్టూ చెయ్యి వేసి కొడుకు వైపు చూసి, ప్లీజ్ నా మీద కోపం మను మీద చూపించకు మహి, తనకి సంతోషంగా ఉండే హక్కు ఉంది, అర్థం చేసుకో అని అన్నాడు రాజేంద్ర. ఆ మాటలు విని తల పక్కకి తిప్పుకొని, వెళ్దామా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు మహి. మను కళ్ళు తుడుచుకొని అత్తగారి వైపు వెళ్ళొస్తాను అన్నట్లుగా చూసింది. ఆవిడ చిన్నగా నవ్వి పర్మిషన్ ఇచ్చినట్లుగా చూసింది. బై మమ్మీ అన్నాడు మహి భాగ్య వైపు చూస్తూ. బై నాన్న, శని ఆదివారాలు మనుని తీసుకొని ఇక్కడికి రా అని చెప్పింది భాగ్య. ఐ విల్ ట్రై మా అంటూ తండ్రి వైపు కోపంగా చూశాడు మహి. ఆయనకు తెలుసు తను మహిని బలవంతంగా పెళ్లికి ఒప్పించి తాళి కట్టించాడు అని. ఐఎమ్ సారీ మహి, ఆ టైంలో మనుని మండపంలో ఒంటరిగా వదిలేయలేకపోయాను. తను చాలా మంచి అమ్మాయి నాన్న, తనతో నీ లైఫ్ బాగుంటుంది. నీ తమ్ముడు చేజేతులా పోగొట్టుకున్న అదృష్టాన్ని నువ్వు దక్కించుకున్నావు. ఈ విషయం నీకు త్వరలోనే రిలీజ్ అయ్యి నీ ఇంటికి నువ్వు తిరిగి వస్తావు అనుకున్నాడు రాజేంద్ర మనసులో. మను కారులో కూర్చోగానే మహి కార్ స్టార్ట్ చేసి కొత్త అపార్ట్మెంట్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. నిజంగానే కొత్త అపార్ట్మెంట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఓపెన్ కిచెన్ హాల్, ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. మహి లగేజ్ తన రూమ్లో పెట్టుకొని, నువ్వు ఆ రూమ్ తీసుకో, నేను బెడ్ మీదే పడుకుంటా, నువ్వు సోఫాలో ఎన్ని రోజులు పడుకుంటావు అని అన్నాడు మను వైపు చూస్తూ. థ్యాంక్ గాడ్, రోజు సోఫాలో పడుకునే బాధ తప్పింది అనుకుంటూ మహి రూమ్కి ఎదురుగా ఉన్న రూమ్ని తీసుకుంది మను. బ్యాగ్ అక్కడ పడేసి బెడ్ మీద పడిపోయి మహి ఆఫీస్కి వెళ్ళిపోయిన సంగతి కూడా పట్టించుకోలేదు. మధ్యాహ్నం అవుతుండగా మెలకువ వచ్చి చూసి ఇంట్లో మహి లేకపోవడంతో తలనొప్పిగా ఉండి టీ పెట్టుకుందామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది మను. కొత్త ఫ్రిడ్జ్ ఇంకా రిబ్బన్ కటింగ్ అవ్వలేదని అర్థమయ్యి ఉసూరుమంటూ వచ్చి ఖాళీ కడుపుతోనే పడుకుంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు మహి. ఫ్రెష్ అయి వచ్చి పడుకోగానే నిద్రపోయాడు. తన పర్స్, కార్ కీస్ ఏమీ లేకపోవడంతో ఆకలిగా ఉండి పిలుద్దామా వద్దా అనుకొని చాలాసేపు తటపటాయించి ఎప్పటికైనా తప్పదని ధైర్యం తెచ్చుకొని మహి రూమ్ డోర్ కొట్టింది మను. నిద్రలో ఉన్నాడేమో, 5-6 సార్లు కొట్టినా డోర్ తీయకపోయేసరికి తిరిగి వెళ్ళిపోబోయింది మను. డోర్ తెరుచుకున్న సౌండ్ విని వెనక్కి తిరిగింది. మహి నిద్రమొహంతో ఉండటం చూసి, సారీ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, ఇంట్లో వంట సామాన్ ఏమీ లేవు అని అంది మను చిన్నగా మాట్లాడుతూ. అప్పుడు గుర్తుకు వచ్చింది మహికి మను పొద్దున్నుంచి ఏమీ తినలేదని. నా కార్ లేదు, అందుకే మీ కార్ కీస్ కోసం డోర్ కొట్టాను అని అంది మను. టైం చూసి చాలా లేట్ అవడంతో కీస్ తీసుకొని తను కూడా బయలుదేరాడు. ఇద్దరూ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళారు. మను కార్లో కావాల్సిన సామాన్ తీసుకుంటే మహి తన ఫోన్లో బిజీగా ఉన్నాడు. సామాన్లు చూసుకుంటూ ధ్యాస ముందుకు లేకపోవడంతో కార్డుతో ముందు ఉన్న వ్యక్తిని గట్టిగా గుద్దింది మను. అతను బ్యాలెన్స్ లేక కింద పడిపోయాడు. అయ్యో సారీ అండి, దెబ్బలు తగిలాయా అంటూ మను కార్ వదిలి పడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళింది.
ఇట్స్ ఓకే అండి, అంత గట్టిగా తగలలేదని చెప్పాడు కానీ కాస్త గట్టిగానే తగిలిందని అతని మొహం చూస్తేనే మనుకు అర్థమైంది. అతను బలవంతంగా నవ్వుతూ పైకి లేవకుండానే హాయ్, నా పేరు నిఖిల్ అని పరిచయం చేసుకుంటూ చెయ్యి ముందుకు చాపాడు. అతను అలా సడన్గా చెయ్యి ముందుకు చాపేసరికి ఏం చేయాలో అర్థం కాక తన చెయ్యి ముందుకు చాపబోయింది మను. సడన్గా ఇంకో చెయ్యి నిఖిల్ చేతిని అందుకునేసరికి వెంటనే మను తల పక్కకి తిప్పి చూసింది. ఓ బేబీ, ఆర్ యు ఓకే అంటూ ఎడం చేత్తో మను నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని ఇంకో చేత్తో నిఖిల్ని పైకి లేపాడు మహి. బేబీ అని ఎవరిని పిలిచాడో అర్థం కాక అయోమయంగా చూసేలోపే మహి దగ్గరికి లాక్కొనేసరికి మనుకి లైట్గా హార్ట్ అటాక్ వచ్చింది. మహిని చూసిన అతనికి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని అర్థమయ్యి చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే మనుని వదిలేశాడు మహి. అప్పుడే అర్థమైంది మనుకి అతనికి చూపించడానికి పట్టుకున్నాడని. దేనికి పట్టుకున్నాడు కానీ మనుకి మాత్రం గుండె దడ తగ్గలేదు. అది ఇంకా వేగంగా కొట్టుకోవడంతో దేవుడా ప్లీజ్ ఇలా రోజు టెన్షన్తో చంపే కంటే ఒకేసారి చంపేయి అనుకుంది మనసులో.